ఇంట్రొడక్షన్ ఇవ్వండి సార్. జేఆర్సీఎం సార్, నా పేరు యాదగిరి, నాది నల్గొండ ఆర్సీఎం పియూసి సార్. నేను ఈరోజు వెజ్ ఒమేగా గురించి చెప్తున్నానండి. మనకున్న న్యూట్రిషన్ ఐటమ్స్లో ఫస్ట్ మనం వాడాల్సిన ప్రోడక్ట్ ఒమేగా. ఎందుకు ఒమేగా అంటున్నానంటే, మన మానవ దేహం సెల్తో స్టార్ట్ అవుతుందండి. సెల్ కణం, కొన్ని కణాలు కలిస్తే ఒక టిష్యూ, కొన్ని టిష్యూలు కలిస్తే ఒక ఆర్గాన్, కొన్ని ఆర్గాన్ కలిస్తే ఈ మానవ దేహం. సో మూలం ఏదండి మనకు? కణం, సెల్. సో సెల్ మంచిగుంటే టిష్యూ బాగుంటుంది, టిష్యూస్ బాగుంటే ఆర్గాన్ బాగుంటుంది, ఆర్గాన్ బాగుంటే దేహం బాగుంటుంది. సో మూలం కణం కాబట్టి మనం కణాన్ని కాపాడుకోవాలి. కణం ఎప్పుడైతే బాగుంటుందో మన మానవ దేహం బాగుంటుంది. సో మరి కణం గురించి ఎందుకు చెప్తున్నానంటే, కణానికి మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండేదే ఒమేగా. ఒమేగా మనకు 369 3 అవసరం అండి. కానీ మనకు మన బాడీ ఒమేగా 36 తయారు చేసుకుంటుంది, 9 మాత్రం కంపల్సరీ బయట నుంచి తీసుకోవాల్సిందే, మన బాడీ తయారు చేసుకోదు. మరి ఒమేగా 9 ఎక్కడ దొరుకుతుంది మరి బయట అంటే, మనకు వెజిటేరియన్ల ఔషధ గింజలలో దొరుకుతుందండి. ఔషధ గింజలలో దొరుకుతుంది, కొన్ని డ్రై ఫ్రూట్స్లో దొరుకుతుంది, ఇక నాన్ వెజ్కి వచ్చేసరికి ఫిష్లో దొరుకుతుంది. సో మరి ఔషధ గింజలలో దొరుకుతుంది, ఫిష్లో దొరుకుతుంది అని చెప్పేసి మనం ఒకటేసారి కేజీ ఔషధ గింజలు తింటే మరి ఒమేగా 9 ఎన్ని రోజులు స్టోరేజ్ ఉంటుంది అంటే, కంపల్సరీ ఒక్క రోజు కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవద్దండి ఒమేగా 9 మన బాడీలో. ఎంత తిన్నా కూడా ఒక్క రోజే స్టోరేజ్ అవుతుంది, నెక్స్ట్ డే ఉండదు మనకు. సో కాబట్టి రెగ్యులర్గా తీసుకోవాల్సిందే. సో రెగ్యులర్గా మనం ఔషధ గింజలు తీసుకోలేము, రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తీసుకోలేము, రెగ్యులర్గా ఫిష్ తీసుకోలేము. కాబట్టి ఈ మన వెజ్ ఒమేగా ఏదైతే ఉందో అది కంపల్సరీ తీసుకోవాల్సిందే. అది తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మన కణాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కణానికి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. కణం లోపలికి ఏది పోవాలన్నా కూడా ఇది ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా కాపాడుతుంది. మంచిని మాత్రమే కణం లోపలికి పంపిస్తుంది, చెడుని బయటికి పంపిస్తుంది, చెడుని కణం లోపలికి పోనీయదు. చెడు అంటే ఏంటంటే, మన బాడీలో ఎప్పటికప్పుడు మనం పీల్చుకునే గాలి ద్వారా కావచ్చు, తాగే వాటర్ ద్వారా కావచ్చు, తినే ఆహారం ద్వారా కావచ్చు, కొన్ని ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. కొన్ని ఫ్రీ రాడికల్స్ అవి ఏం చేస్తాయంటే మన సెల్ని డ్యామేజ్ చేసేస్తాయి. కాబట్టి సెల్ లోపలికి పోనీయకుండా ఒమేగా 369 అనేది మనకు సెల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఒమేగా. ఒమేగా ఇచ్చిన తర్వాతనే మీరు ఏదైనా ఇవ్వచ్చు, మెన్ కానీ, ఉమెన్ కానీ, గామా కానీ, బయోఏజ్ కానీ, ఏది కానీ ఇవ్వండి, ఇంకా బాగుంటుంది. సార్ మేము ఇంతకుముందు ఒమేగా లేదండి, మేము ఉమెన్ వాడిన మంచిగానే ఉంది, గామా వాడిన మంచిగానే ఉంటుందండి, ఉండదని కాదు. కానీ ఇంకా ఒమేగా వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు, ఇంకా యాంటీ ఏజింగ్ లాగా ఉంటారు, ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, మీరు ఊహించినంత రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం ఎవరికి చెప్పినా కూడా మీరు ఉమెన్ పెట్టినా, గామా పెట్టినా, ఒమేగా పెట్టినా ఫస్ట్ ఇది ఏది వాడాలంటే ఫస్ట్ ఒమేగా వాడమని చెప్పండి. తర్వాతనే మల్టీవిటమిన్ టాబ్లెట్ కానీ, గామా కానీ వాళ్ళ ప్రాబ్లంని బట్టి. సో ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ చేయాల్సింది ఒమేగా. ఒమేగాకి ఇవ్వడం వల్ల సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి, మూలం కణం కాబట్టి ఆ కణాన్ని మంచిగా ఉంటేనే మన దేహం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఇది అండి. ఎవరికి ఇవ్వాలని అంటే డైలీ ఒకటి, కంపెనీ అయితే డైలీ ఒకటి సజెషన్ చేసింది. డైలీ ఎవరన్నా ప్రాబ్లం ఉంది, బాగా ఏదన్నా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాడు అని అంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. లేదు హెల్తీగా ఉన్న, మంచిగా ఉన్న, నాకేం లేదు అనుకుంటే రోజు ఒకటి వేసుకోవాలి. ఎప్పటి వరకు వేసుకోవాలి? ఇది న్యూట్రిషన్, ఇది ఆహారం ఎంతనో ఇదంతా. ఇది మెడిసిన్ కాదు, ఆయుర్వేదం కాదు, అలోపతి కాదు, హోమియోపతి కాదు, ఇట్స్ నాట్ డ్రగ్ కాదు, ఆహారం. కాబట్టి లైఫ్ టైం వాడుకుంటే మంచిది. మనం ఎన్ని రోజులు ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటున్నామో అన్ని రోజులు వాడుకోవచ్చు. 2 నెలలు వాడి, 3 నెలలు వాడి బంద్ చేస్తే ఏమవుతుంది? ఏం కాదు. బట్ లోపల జరిగే డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, అది మనకు తెలియదు. సో లోపల డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే రెగ్యులర్గా డైలీ ఒక టాబ్లెట్ తీసుకోండి. నేను దాదాపు నాకు ఈ విషయం తెలిసిన కానించి నేను రెగ్యులర్గా ఇప్పుడు 1 year నుంచి ఒమేగా రెగ్యులర్గా వాడుకుంటున్నానండి. నాకు మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసినా ఫస్ట్ అయితే ఒమేగా వేస్తాను, తర్వాత మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా వేస్తాను అనుకోండి, ఫస్ట్ ఒమేగా వేస్తాను. సో మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఇంక వీటిలో ఇచ్చి చూడండి, ఇంకా బాగుంటుంది. ఇక మనకు గామా ఒరిజినల్ గురించి మళ్ళీ ఒక రోజు చెప్తానండి. ఫస్ట్ మాత్రం ఒమేగా ఎవరికైనా కూడా ఫస్ట్ ఒమేగా ఇవ్వండి, తర్వాత న్యూట్రిచార్జ్ ఉమెన్ ఇవ్వండి, లేదా మెన్ ఇవ్వండి. మెన్ అయితే మెన్, ఉమెన్ అయితే ఉమెన్. ఉమెన్ కూడా నేను చాలా సందర్భాల్లో కొంతమంది చాలా మంది వేసుకుంటున్నారు. ఏంటంటే ఉమెన్ లేడీస్ కి పీరియడ్స్ స్టార్ట్ అయిన కానించి మళ్ళీ పెద్దగా 35 years 40 years 45 years పీరియడ్స్ బంద్ అయినంత వరకు మాత్రమే ఉమెన్ వాడాలి. ఎవరికైతే పీరియడ్స్ లైఫ్ టైం బంద్ అయిపోయినాయో వాళ్ళకి ఉమెన్ అక్కర్లేదు, వాళ్ళు మెన్ వేసుకోండి, మెన్ అండ్ ఒమేగా వేసుకోండి.
ఇది. ఇంకా ఒమేగా వల్ల ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి సార్. నాకు తెలిసిన రీతిలో చెప్పానండి. ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ వాడకుండా నేనంతా